తులారాశి వారికి రాబడి కంటే కూడా ఖర్చులు అధికంగా ఉంటాయి. పనుల్లో తొందరపాటు కూడా అధికంగా ఉంటుంది. స్నేహితులతోటి కూడా తులారాశి వారికి విభేదాలు ఏర్పడతాయి. ముఖ్యమైన నిర్ణయాల్లో ఆచితూచి అడుగు వేయడం చాలా మంచిది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నిరాశజనకంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో స్థాన మార్పు సూచనలు. పారిశ్రామిక వర్గాల వారికి కూడా చికాకులు అధికమవుతాయి. సినీ టీవీ కళాకారులకు కూడా ఈరోజు ప్రోత్సాహకరంగా గడుస్తుంది. విద్యార్థులు కూడా కొంత అసంతృప్తి చెందుతారు. సినీ టీవీ కళాకారులకు అవకాశాలు రాకపోవడం వల్ల నిరాశ కలుగుతుంది. మహిళలకు అనారోగ్య సమస్యలు, ఔషధ సేవనం కూడా తప్పకపోవచ్చు. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. తులారాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు లేత ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారి ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి పనులు ఆటంకాలు అధికంగా ఎదురవుతాయి. నూతన రుణాలు కూడా చేయక తప్పదు. బంధు విరోధాలు కూడా ఏర్పడతాయి. ఎంతగా కష్టపడ్డా ఫలితమంతగా కనిపించదు. వివాదాలకు దూరంగా ఉండడం ఈరోజు వృశ్చిక రాశి వారికి చాలా మంచిది. గృహ నిర్మాణాలు మధ్యలోనే విరమిస్తారు. ఆరోగ్యం పట్ల కూడా మెలకువ పాటించడం చాలా మంచిది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాల్లో ఒత్తిడులు తప్పవు. ఉద్యోగ వారికి పదోన్నతిలో అవరోధాలు ఎదురవుతాయి. పారిశ్రామికవేత్తలకు కూడా ఈరోజు కాస్త నిరాశగానే గడుస్తుంది. సినీ టీవీ కళాకారులకు అవకాశాలు అందినట్టే అంది చేజారుతాయి. విద్యార్థులు మరింత శ్రద్ధ వహిస్తే కానీ అనుకున్న లక్ష్యాలు సాధించలేరు. మహిళలకు మానసిక శాంతి ఏదో ఒక రూపంలో వెంటాడుతుంది. షేర్ల క్రయ విక్రయాలలో ఆశించినటువంటి లాభాలు కష్టమనే చెప్పవచ్చు. ఇక వృశ్చిక రాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు గులాబీ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ నరసింహస్వామి వారి స్తోత్రాలు పాటించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు నూతన విషయాలు కొన్ని గ్రహిస్తారు. ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో వాటిలో విజయం కూడా కలుగుతుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతోటి పరిచయాలు కూడా ఏర్పడతాయి. ఆలోచనలు అన్నీ కూడా కార్యరూపం దాలుస్తాయి. ఇంతకాలం పడ్డ శ్రమ కూడా ఫలిస్తుంది. గతంలో జరిగినటువంటి సంఘటనలు పదే పదే గుర్తుకు తెచ్చుకుంటారు. దేవాలయాలు కూడా సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారు వ్యాపారాలు విస్తరిస్తారు. ఆశించిన లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో చికాకులు ఏవైతే ఉన్నాయో అవి తొలగుతాయి. పారిశ్రామికవేత్తలకు విదేశీయాన ప్రయాణాలు ఉత్సాహంగా ఈరోజు గడుస్తుంది. సినీ టీవీ కళాకారులు నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటారు. విద్యార్థులు కూడా అనుకున్నటువంటి ఫలితాలు సాధిస్తారు. మహిళలు శుభవార్తలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక ధనురాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు గోధుమ రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారి ప్రతి ఒక్కరు కూడా అష్టలక్ష్మి స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ఎంతగా కష్టించినా ఫలితం ఈరోజు అంతగా కనిపించదు. ఆస్తి వివాదాలు కూడా ఈరోజు వీరికి నెలకొంటాయి. ఇంటా బయట కూడా బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు కూడా వాయిదా వేస్తారు. ప్రయాణాలు కూడా అనుకోకుండా చేయాల్సి వస్తుంది. చర్మ గొంతు సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు ఈరోజు వీరికి ఇబ్బందికరంగా గడుస్తుంది. ఆలోచనలు ఏవి కూడా స్థిరంగా ఉండవు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార విస్తరణలో ఆటంకాలు ఎదురవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు చేర్పులు. రాజకీయ వర్గాల వారికి కూడా పదవులు కొద్దిలో తప్పిపోతాయి. సినీ కళాకారులు కూడా ఈరోజు కొంత అసంతృప్తి చెందుతారు. విద్యార్థులు అనుకున్న ఫలితాలు రాకపోవడం వల్ల నిరాశ చెందుతారు. మహిళలకు కూడా ఈరోజు కాస్త ఆందోళనకరంగానే గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. మకర రాశి వారికి ఈ వాడకాల్సి వచ్చే రంగు పసుపు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారి ప్రతి ఒక్కరు కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.